పోతాము. సంగారెడ్డిలో షూట్ జరుగుతుంటే జనాలు అంతా కొమరక్కకి ఎగబడుతున్నారు. నేనన్నా మీ ఇల్లులో మనవయ్య నీ దిక్కుల దీపం కూడా పెద్ద హీరోయిన్ ఉండదు, ఆమె దొబ్బుకొని అట్లా వస్తారు, ఆమె హీరోయిన్ మీకు తెలియదా అంటారంటే ఓ అమ్మ నువ్వు పక్కకి దానికి మేము కొమరక్క కావాలన్నా. ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, నన్నే అంటారా అని. కానీ మా మేడం మా అమ్మ ఏమన్నా తెలుసా, మా అక్క కుమరి నీ టైం నడుస్తుంది, నీ టైం నడుస్తుంది, వాళ్ళు నీ కోసం వచ్చిర్రు, నేను ఒక జనరేషన్ మనిషిని, ఆ ముసలికి నేను తెలియకపోవచ్చు, నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది. అప్పుడే ఒంగి కాళ్ళు మొక్కాలనిపించింది. అంటే ఎంత ఆనెస్ట్గా ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ, నిజంగా చెప్పు. మనం కింద కూర్చుంటే కింద కూర్చుంటుందమ్మా, మనం ఏది తింటే అదే తింటుంది. అంత జెన్యూన్ పర్సన్. ఆ సెట్ బాయ్ని అట్లే వల్కరిస్తుంది, డైరెక్టర్ని అట్లే వల్కరిస్తుంది, పెద్ద స్టార్ని కూడా అట్లే వల్కరిస్తుంది. తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఆమెనే అమ్మ. దేవుడి దయ వల్ల భగవంతుడు చక్కగా చూసి మళ్ళా తల్లి క్యారెక్టర్లకు పుంజుకున్నావు. ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు. నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక 7 సినిమా